స్వరరాగ సుధా ఛానల్ లక్ష్మీ అరుణ ఛానల్కి స్వాగతం అండి. నేను ఈరోజు కుల్ఫీ చేస్తున్నాను. ఇవ్వండి, ఫుల్ క్రీమ్డ్ మిల్క్. ఫ్రిడ్జ్లో పెట్టి ఐస్ కట్టేసింది. లీటర్ పాలు తీసుకుంటున్నాను. ఫుల్ క్రీమ్ మిల్క్ పాలు ఇవి, రెడ్ ప్యాకెట్. ఇది మా ఇంట్లో మా పిల్లలు కుల్ఫీ చేయమని అడిగితే చేస్తున్నానండి, చూపిద్దామని. కొద్దిగా అంటే పాలు చిక్కగా ఉన్నాయి కదా, కొంచెం వాటర్ తీసుకొని అంటే దాన్ని తీయాలి. ఇదిగోండి, ఉడికి ఇలా మీగడ కడుతూ ఉంది కదా, ఇంకా బాగా దగ్గరికి రావాలి. ఇదిగోండి, ఇలా మీగడ దగ్గరికి, ఇలా అంచు మీగడ కడుతుంది కదండి కడాయికి, దాన్ని ఇలా దగ్గరికి తీసి ఇంత కలుపుకోవాలి పాలల్లో. ఇంకా బాగా దగ్గరికి రావాలి, ఇంకా రావాలి, ఇంకా దగ్గరికి వస్తూ పాలు ఇందాక మీద తగ్గాయి కదండి, ఇదిగో బాగా దగ్గరికి రావాలి. ఇంకా ఫుల్ క్రీమ్ తీసుకుంటే చిక్కటి పాలు కనుక తొందరగా ఇదిగో ఇలా మీగడ బాగా కడుతుంది. దాంట్లో వెన్న శాతం వల్ల రుచిగా ఉంటుంది కుల్ఫీ కూడా. చూస్తున్నారు కదా, ఇదిగోండి బాగా మీగడ కట్టుకో. ఈ మీగడనంతా దీంట్లో తీసి ఈ పాలల్లో కలుపుకో, పాలల్లో కలపాలి. ఇదిగోండి, ముందుగానే నేను బాదం పప్పు, జీడిపప్పు నానబెట్టి మిక్సీ వేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు దీంట్లో మిక్స్ చేద్దాము. ఇదిగోండి, ఇంకా బాగా ఇంకొంచెం ఒక 5 నిమిషాలు అయిన తర్వాత వేద్దాం. ఇదిగోండి, బాదం పప్పు, జీడిపప్పు నానబెట్టి మిక్సీ వేసానండి దాన్ని. ఇదిగోండి, ఇంకా బాగా దగ్గరగా వచ్చింది. ఈ మీగడంతా దీంట్లో వేసిన తర్వాత పాలు దగ్గర మీద చాలా వరకు తగ్గాయి కదండి. ఇది ఇలా చిక్కగా వచ్చిన తర్వాత మనం ముందుగానే కలిపి పెట్టుకున్న బాదం పప్పు, జీడిపప్పు పేస్ట్ని ఇందులో కలుపుకోవాలి. ఇది బాగా చిక్కగా వస్తుంది. ఇదిగోండి, కొంచెం శుభ్రంగా నీళ్ళు తొలిచి పోసేసుకుంటే సరిపోతుంది. దీంతో పాటుగా కార్న్ ఫ్లోర్ పిండి బాగా థిక్నెస్ రావడం కోసం 2 స్పూన్లు ఇందులో కార్న్ ఫ్లోర్ పిండి వాటర్లో కలుపుకొని దీన్ని కూడా ఇందులో
పోసుకోవాలి థిక్నెస్ కోసం. మళ్ళీ తిప్పాలి, మళ్ళీ పలచబడింది కదా, ఇప్పుడు నేను మళ్ళీ దగ్గరకు వచ్చేటట్టు తిప్పాలి. చూడండి బాగా థిక్నెస్ వచ్చింది కదండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా షుగర్ కానీ బెల్లం కానీ వేసుకోవచ్చు. సరే ప్రజెంట్ నేను షుగర్ వేస్తున్నానండి, దీనికి ఎక్కువ షుగర్ ఏం పట్టదు. 1 2 3 4 5 6 స్పూన్లు వేసానండి. పది స్పూన్లు షుగర్ వేసానండి. మనకు మళ్ళీ కొంచెం షుగర్ వేసాను కనుక మళ్ళీ కొంచెం పలచబడుతుంది. దీన్ని మళ్ళీ దగ్గరకు వచ్చేటట్టు మళ్ళీ తిప్పుకోవాలి. ఇదిగోండి ఈ మీగడంతా దీంట్లో వేసుకోవాలి. ఇలా అంచులకు పట్టిన మీగడంతా ఇలా గీసి దీంట్లో వేసుకుంటే గరిటెతో తీసి ఇలా వేసుకోవాలి. ఇదిగోండి బాగా దగ్గరికి చిక్కగా వచ్చింది. ఇదిగోండి బాగా దగ్గరికి వచ్చింది, థిక్నెస్గా వచ్చింది. ఇదిగో ఇలా వచ్చేదాకా ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుని తర్వాత చల్లారిన తర్వాత దీంట్లో మనం చాప్ చేసి పెట్టుకున్న బాదం ముక్కలు, అవి చాప్ చేసి తడిపి మనం చేసి పెట్టుకున్న ముక్కలండి. బాదమును జీడిపప్పు, ఇదిగో ఇలాచి వేడి చల్లారిన తర్వాత 2 కలుపుకొని అప్పుడు మళ్ళీ చూపిస్తాను మీకు. ఇదిగో బాగా థిక్నెస్ వచ్చేసింది. వేడి చల్లారిన తర్వాత మౌల్స్లో వచ్చినప్పుడు మళ్ళీ చూపిస్తాను మీకు. చేసేసాము. ఇది కొంచెం వేడి చల్లారిన తర్వాత ఈ బాదం చాప్ చేసుకున్నవి ఈ ఇలాచి కలిపి మళ్ళీ మౌల్స్లో పోసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు. స్టవ్ ఆఫ్ చేసేసాము కదా, స్టవ్ చిక్కగా వచ్చింది కదా, చిక్కగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసాము. ఈ ఇలాచి వేసుకుంటే అప్పుడు మళ్ళీ మౌల్స్లో పోసి అప్పుడు మనం మళ్ళీ చూపిస్తానండి. మౌల్స్లో పోసినప్పుడు ఇదిగో ఇంతకుముందు మనం రెడీ చేసి పెట్టుకున్న ఇలాచి పౌడర్ కలుపుకోవాలండి. లాస్ట్ చల్లారిపోయింది. అలాగే మనం చాప్ చేసి రెడీ చేసి పెట్టుకున్న బాదం పప్పు ఇదిగోండి. దీన్ని ఇలా మొత్తం కలిపేసుకుని ఇలాచీ పౌడర్ మొత్తం మిక్స్ అయిపోయిన తర్వాత బాగా చల్లారిపోయింది. దీనికి మౌల్డ్లో పోసేసుకుని పిజ్జాలో పెట్టేసుకోవచ్చు. రెడీ అయిపోయింది పిజ్జాలో పెట్టుకోవడానికి. ముందుగానే ఇందులోంచి ఇదిగో బాదం పప్పులు వేసి రెడీ చేసి పెట్టుకున్నాం. స్టిక్కులు కూడా వేసేసామండి. ఇదిగోండి ఇంకా చిన్న కుల్ఫీ ఈరోజు ఇదిగోండి ఇలా అయింది.
అంటే రమారమి 24 అవర్స్ తర్వాత కుల్ఫీ ఇలా ప్రిపేర్ అయిందండి.